2001 సంవత్సరం నాకు బాగా గుర్తు. 2001 సంవత్సరంలో మీరు చాలా క్లారిటీగా కూడా చూడొచ్చు. 2001 నేను కొన్ని ఘట్టాలు చెప్తున్న ఇయర్స్ 2005, 2009, 2014. దానితో పాటుగా ఆ తర్వాత ఇలాంటి పరిణామాలు ఇక్కడ చేసుకోలే. అమ్మ నేను పోతున్న పట్నానికి ఎందుకు బిడ్డ ఏడికి పోతున్నావు, అమ్మ బతకనీకి పోతున్నా అనే ఒక పాట ఉంటుంది. అమ్మ నేను పోతున్న పట్నానికి అంటూ ఆ పాట మీరు అందరూ వినే ఉంటారు. అయితే ఈరోజు కరువు కాటకాలు లేని తెలంగాణగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ తెలంగాణలో వలసలు ఎక్కువగా ఉన్నాయి. పాలమూరు పూర్తి స్థాయిలో వలసలు ఉన్నది, ఇటు సిరిసిల్ల కూడా వలసలకు పోతున్నది, కరీంనగర్లో కూడా వలసలకు పోతున్నారు, ఈ నల్గొండకు సంబంధించి కూడా వలసలు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ తెలంగాణలో ఎక్కువగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి దానితో పాటుగా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వలసలు ఎక్కువగా పోతారనే పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి కంటే ముందు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ఉద్యమ సమయంలో చెప్పారు. ఆ ఉద్యమ సమయంలో చెప్పిన తర్వాత మన తెలంగాణ మనకు వచ్చిన తర్వాత వలసలను ఆపాలి, ఇతర దేశాలలో జీవిస్తూ పనుల కోసం వెళ్ళిన కార్మికులను మన బిడ్డలను మళ్ళీ తిరిగి తీసుకొచ్చుకోవాలి అంటూ కూడా చాలా క్లారిటీగా చెప్పిండు. అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు ఎవరూ కూడా వలస వెళ్ళలేదు. ఇది చాలా క్లియర్. ఇంకొక దీనికి బలమైన కారణం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలవాల్సిన విషయం, ఇక్కడ ఇంకొక బలమైన కారణం కూడా ఉంటుంది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఈ తెలంగాణలో 2014 ముందు వలసలు భారీగా ఉండేది. ఓన్లీ మహబూబ్ నగర్, రంగారెడ్డికి సంబంధించి కరీంనగర్ జిల్లాల నుంచి దాదాపుగా 60,000 కుటుంబాలు పూర్తి స్థాయిలో కూడా దుబాయ్ కానీ లేదా ఇతరత్ర దేశాలకు వలసకు వెళ్ళేవారు అంటూ కూడా ఒక ప్రాథమిక అంచనా ఉంది. అంటే గల్ఫ్ దేశాలకు కార్మికులుగా మన వాళ్ళు వెళ్ళేవారు. 2014 నుంచి 2023 వరకు కూడా ఇతర దేశాలలో మన గల్ఫ్ కార్మికులుగా బాధితులుగా చిక్కబడిన మన వాళ్ళందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి వచ్చి వ్యవసాయాన్ని చేసుకుంటూ పండగలా మారిపోయి వాళ్ళ జీవితాలు అనేది మరో అంశం. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఓటమి తర్వాత, అంటే కేసీఆర్ గారి ఓటమి తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నీళ్లతోని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ, రంగనాయక్ రిజర్వాయర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇలాంటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల ద్వారా 3 పంటలు పండేలా తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చిండు కేసీఆర్. అయితే కాంగ్రెస్ వచ్చింది, గోదావరి జలాలన్నీ కూడా వృధాగా పోతున్నాయి, వాటన్నింటిని కూడా కొన్ని టీఎంసీలని ఇటు మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆదమర్చింది, దున్నపోతు మీద వానబడ్డట్టుగా ప్రభుత్వం మీద చలనం లేదు, కరువు కాటకాలు తాండవిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో మళ్ళొక్కసారి వలస జీవితాలను నేను చూసాం. నిజంగా కూడా నాకు చాలా బాధేస్తుంది, హృదయ విదారకమైన సంఘటనలు ఇవన్నీ. ఎందుకు నేను మాట మాట్లాడుతున్నానంటే ఒక కుటుంబాన్ని వదిలి తన జీవితం వెళ్తున్న తరుణంలో ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేదా ఏదైనా జరగవచ్చు, బ్రతికి ఉంటానో లేనో పోయేది కుటుంబం కోసం అంటూ మళ్ళొక్కసారి నా తెలంగాణ గడ్డను వదిలి, నా తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి మళ్ళొక్కసారి ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు మన బిడ్డ. ఒకసారి చూడండి, తెలంగాణ మళ్ళీ దుబాయ్ బాట. ఇది నేను చెప్పిన మాట కాదండి, ఒకసారి ఇక్కడ ఫోటో చూడండి. కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ కుటుంబానికి సంబంధించి ఈ బాధాకరమైన సన్నివేశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా కన్నీటి పర్యతంగా మార్చింది. నెటిజన్లు కూడా చాలా వరకు కూడా ఒక బాధను ఏంది అంటే వెళ్ళగక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, తన తల్లి కుమారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ కన్నీటి పర్యతం అవుతున్న దృశ్యాలండి ఇవన్నీ. ఏంది అంటే వాళ్ళ కుటుంబకులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి కన్నీటి పర్యతం అవుతూ వీడుకోలు పలుకుతున్నారు. అంటే ఏంది పని కోసం ఇతర దేశాలకు వెళ్తున్న తరుణాన్ని చూడొచ్చు. ఒకసారి ఈ మ్యాటర్ ఏందో చూద్దాం. ఇది సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దూమాలలో గల్ఫ్కు బయలుదేరుతున్న మల్యాల బాబును పట్టుకుని రోధిస్తున్న కుటుంబం. అవ్వా ఇల్లు పైలం, ఇక పల్లెలలో వెళ్ళదీసుడు కష్టమే, ఈడనే బ్రతుకుతామని 10 ఏళ్ళు ధైర్యం ఉండే, ఇప్పుడు అంతా తెల్లారైంది. ఇక పొలానికి నీళ్ళిస్తలేరు, భరోసా వస్తలేదు, ఇంటి పట్టున ఉంటే అప్పుల పాలవుడే. కన్నీళ్లతో గల్ఫ్ బాట పట్టిన యువకుడు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బ్రతుకు ఇదే. రాష్ట్ర ఆవిర్భావించాక
వలస వెళ్లిన పల్లెలన్నీ మళ్లీ కలకలలాడినాయి. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ గోస తగ్గింది. రివర్స్ వలసలతో పాలమూరు మురిసింది. మన పొలాలలో పనుల కోసం ఉత్తరాది నుంచి వచ్చిన వలస కూలీలు ఎందరో 10 ఏళ్ల రాజసంగా బతికిన తెలంగాణ పల్లెలలో మళ్ళీ ఇప్పుడు వలస పోత మొదలైంది. వలసలు మొదలయ్యాయి. ఉపాధి లేక పంటలు పండక అప్పుల పాలైన యువత గల్ఫ్ బాట పడుతున్నది. ధైర్యం సడలింది. బ్రతుకు తెరువు కోసం ఎడారి దేశాల వైపు చూస్తున్న మలయాళ బాబు లాంటి వాళ్ళు ఎందరో అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మీకు ఈ చిత్రాన్ని నేను ఎందుకు చూపెడుతున్నా అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ రాష్ట్రానికి సంబంధించి నేను చాలా క్లారిటీగా ఘంటాపదంగా కూడా చెప్తున్నా. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఈ రోజు ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఉండొచ్చు, నిరుద్యోగులు 40 లక్షల మంది ఉండొచ్చు గాక. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్క నెటిజన్ ఆలోచించాల్సింది, ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాల్సిన విషయం ఒకటే. ఏంటి అంటే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2014 అధికారం చేపట్టిన తర్వాత 2023 వరకు ఈ తెలంగాణలో వలసలు అనేవే లేవు. ఈ తెలంగాణలో వలసలు అనేవే లేవు. ఈ రివర్స్ వలసలు ఉండే. ఎవరైతే గల్ఫ్ దేశాలకు ఎడారి బాట పట్టినా వాళ్ళందరూ కూడా తిరిగి నా దేశానికి, నా రాష్ట్రానికి వచ్చి 3 పంటలు పండిస్తూ హాయిగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఇక్కడ అప్పుల పాలవుతున్నాయి. ఇక మేము ఉండలేకపోతున్నాం, మళ్ళొక్కసారి మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న ఈ పరిణామాన్ని చూసాం. అయితే ఇప్పుడు కేసీఆర్ లేడు, అధికారంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు లేడు. ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నడిపిన వ్యక్తికి తెలంగాణ రాష్ట్రంలో పలానా వరంగల్ జిల్లాలో ఏముంది, పలానా కరీంనగర్లో ఏముంది, పలానా నల్గొండలో ఏముంది, పలానా నిజామాబాద్లో ఏముంది, పలానా ఖమ్మంలో ఏముంది, పలానా ఆదిలాబాద్లో ఏముంది, పలానా రంగారెడ్డి హైదరాబాద్కు సంబంధించి ఏ జిల్లాలలో, మహబూబ్ నగర్ కానీ ఇతరత్ర జిల్లాలలో ఏం జరుగుతుంది అనేది కూడా అన్నీ తెలిసిన బిడ్డ ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఎందుకంటే పాదయాత్ర చేసిండు, సింహగర్జనలు పెట్టిండు, సభలు పెట్టిండు, సమావేశాలు పెట్టిండు, ర్యాలీలు పెట్టిండు. ఏ ప్రాంతంలో కరువు కాటకాలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ప్రాజెక్టులు అవసరం, ఏ ప్రాంతంలో నీరు అవసరం, ఏ ప్రాంతంలో ఆయకట్టలు అవసరం, ఏ ప్రాంతంలో పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి, ఎక్కడి ద్వారా ఎలా నీళ్ళు ఇవ్వాలి, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఎలా కాపాడుకోవాలి, కంటికి రెప్పలా ఏ విధంగా కాపాడుకోవాలనే గుణం కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే తెలుసు. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఏమైపోయింది అంటే, తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, కేసీఆర్ వెళ్ళిపోయిండు. కేసీఆర్ అధికారంలో నుంచి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఏదో ఒక విధంగా పూర్తి స్థాయిలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావును దించేసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా జరిగిన విషయం ఏంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ ఓటమి తర్వాత జరిగిన పరిణామం ఏంటి, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మన బ్రతుకులు ఈ విధంగా మారిపోయాయి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ ఓడిపోక ముందుకు తెలంగాణ బ్రతుకులు మరోలా ఉండేవి, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత తెలంగాణ బ్రతుకులు మరోలా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అంటే యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు మరొకసారి ఇటు వలసవాదులుగా వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే పరిస్థితి ఈ రోజు వచ్చింది అంటే, ఇంతకంటే బాధాకరమైన సంఘటన మరొకటి లేదు అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ పల్లెలన్నీ కూడా కలకలలాడిపోయినాయి. ఈ తెలంగాణలో 3 పంటలు పండినాయి. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వలస వెళ్లిన గల్ఫ్ కార్మికులు కానీ వాళ్ళందరూ కూడా ముంబాయి, బొంబాయి, బొగ్గుబాయి అనే పరిస్థితి నుంచి బయటికి వచ్చి నా తెలంగాణలో సస్యశ్యామలంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పంటలకు నీళ్లు వస్తున్నాయి, ఇక్కడ 3 పంటలు పండించొచ్చు అనే విధంగా ఇక్కడ యువత భరోసాగా నిండింది. కానీ ఈరోజు కేసీఆర్ లేడు, భరోసా పోయింది. దాంతోపాటు అనేక పథకాలు ఆగిపోయినాయి. మళ్ళొక్కసారి వలసబాట పట్టుతున్న నా తెలంగాణ యువతను ఒకసారి చూడిసి ఆలోచించండి. కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది? ఫస్ట్ కాంగ్రెస్ వస్తే కరువు వస్తుంది, కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది? కరెంట్ కష్టాలు వస్తాయి, కాంగ్రెస్ వస్తే ఏమొస్తుంది అనేది ఈ యొక్క చిత్రాన్ని చూస్తే అర్థమైపోతుంది. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో గల్ఫ్ కార్మికుల కోసం మరి ఏ సంక్షేమం చేస్తాడో తెలియదు. కేవలం ఈరోజు మళ్ళొక్కసారి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న నా యువతను చూస్తుంటే కన్నీటి పర్యతంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉండి ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం అనుకుంటే పూర్తి స్థాయిలో మళ్ళీ చిన్న భిన్నంగా మారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకొకటి లేదు అనే విషయాన్ని నేను చాలా క్లారిటీగా కూడా తీసుకొచ్చా. ఎందుకంటే ఇది తెలంగాణ యావత్తు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. అన్న అసలు తెలంగాణలో కరువే లేదన్నా, మీ వైఆర్టీవీ ఒకటే చెప్తున్నది అని చాలా మంది అంటున్నారు. వైఆర్టీవీ ఒకటే చెప్తున్నదన్నా, తెలంగాణలో కరువెక్కడిది, కేవలం 365 రోజులలో తలకిందులో ఏ విధంగా మారిపోతుంది, మీరు కావాలనే కట్టుకథలు కుళ్ళు కుతంత్రాలతో ఇష్టానుసారంగా చెప్తున్నారు అని చెప్పారు. సరే రైట్,
మీరన్న వాదనకు నేను పూర్తి స్థాయిలో కూడా ఒక బలమైన అంశాన్ని కూడా మీ ముందు తీసుకొచ్చిన. ఎందుకంటే అబద్ధం ఎవరిదో ఇప్పుడు ఒకసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే తెలంగాణ యావత్ వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఒకసారి చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాన్ని ఇప్పుడు కరువు కాకపోతే దీన్ని ఏమనాలో ఒకసారి మనోళ్ళే చెప్పాలి. ఒకసారి ఇక్కడ ఏం జరుగుతున్నదండి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. ఇక్కడ ఏం జరుగుతున్నది ఒకసారి చూడండి. ఇది పచ్చని పంట పొలాలు. మళ్ళీ చూడండి, ఇది వరి పంట. వరి పంటలో ఏం మేస్తున్నాయి? గొర్రెలు మేస్తున్నాయి. ఎందుకు మేస్తున్నాయి? ఒకసారి మీరు ఈ చిత్రాన్ని చూసిన తర్వాత మీరే ఆలోచించాలి. కరువు ఎట్లా తాండవిస్తుంది, దీనివల్ల ఏం జరుగుతుంది అని కూడా నేను పచ్చి నిజాలతో సహా తీసుకొచ్చిన వాటన్నింటిని కూడా చూపెడతాను. ఇది కరువు అండి. కరువు అంటే ఇది ఏంటి? కరువు అంటే ఇక్కడ రైతుకు సంబంధించి ఒక 10 ఎకరాలు కాదండి, మీ భాషలో 2 ఎకరాలు వేసుకుంటా. 2 ఎకరాల భూమి ఉంది, 2 ఎకరాల వరి పంట వేసిండు. 2 ఎకరాలకు దాదాపుగా ఒక ఎకరానికి 60,000 చొప్పున వేసుకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా 60,000 చొప్పున అంటే ట్రాక్టర్లు కానీ ఎరువులకు మొదటి నుండి అంటే నారుమడికా నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా జరిగిన పరిణామానికి సంబంధించి మనం చూసాం. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో నష్టపోతున్న ఈ రైతులకు సంబంధించి ఒకసారి చూడండి ఏ విధంగా నష్టపోతున్నారు అంటే 2 ఎకరాల పంట ఉంటే దాదాపుగా 1,20,000 రూపాయలు నష్టపోయారు. అంటే పంటకు సంబంధించి ఇక్కడ దున్నీళ్ళు, నారేసిళ్ళు, నాట్లేసిళ్ళు, కలుపు తీసిన తర్వాత ఎరువులేసి 2 తల్ల నీళ్ళు గచ్చిళ్ళు, ఇంకొక తడి కావాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? నీళ్ళు ఆగిపోయినాయి. నీళ్లు రావట్లే ప్రాజెక్టుల నుండి నీళ్లు రాకపోవడంతో తెలంగాణ రైతాంగం కూడా పూర్తి స్థాయిలో కూడా హృదయ విదాకరమైన సంఘటనలు. ఎందుకు అంటే దాదాపుగా ఇక్కడ 1,20,000 రూపాయల అప్పు, దాంతోపాటు గతంలో ఉన్న అప్పులు, పెట్టుబడి అప్పులు, ఇవన్నీ ఎట్లా నెరవేర్చాలి? ఒకసారి మీరే ఆలోచించండి. ఇది కరువు కాకపోతే ఏమనాలి? ఈరోజు నీళ్లు లేకపోవడం వల్ల ఈ పంట పూర్తి స్థాయిలో కూడా పచ్చగా ఉన్న పంటను పూర్తి స్థాయిలో గొర్రెలు మేయడానికి ఇచ్చిందంటే ఆ కుటుంబం, ఈ రైతు ఎంత తల్లడిల్లిపోవాలి ఈరోజు? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ కరువు ఆ కుటుంబం మీద పడితే ఆ కుటుంబానికి సంబంధించి గతంలో అప్పులు ఉంటే ఇప్పుడు పెట్టుబడి అప్పులుగా మారిపోయి 2 కూడా పూర్తి స్థాయిలో గుదిబండలా మారిపోయి పురుగుల మందే దిక్కైపోతున్నది కదా నా రైతులకు. ఆఖరికి నా పల్లెలలో ఎటువైపు చూసినా కూడా కన్నీళ్లే దిక్కైపోతున్నాయి కదా. ఇంతకంటే బాధాకరమైన విషయం, ఇంతకంటే హృదయ విదారకమైన సంఘటన ఇంకేం చూడగలుగుతాం? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలి. దయచేసి యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే కరువు కాటకాలు ఇంతగా ఉన్నా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన భారీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ లేదా రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి గారికి కానీ పూర్తి స్థాయిలో కనీసం ఇక్కడ ఎక్కడా కూడా కనిపించదండి.